జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. కొనుక్కొచ్చింది అంతగా చూపించవేమో కానీ నీ హ్యాండ్స్తో నువ్వు తయారు చేసిన దాని మీద నీకు ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా దాని వాల్యూ నీకు తెలుస్తుంది. నువ్వు చూసినప్పుడల్లా నీ దృష్టి దేని మీద పడుతుందో తెలుసా? అంత చీర కనబడదు, నువ్వు వేసిన డిజైన్ మీదే కనబడదు నీ చూపు. నిజమే కాదా? ఎందుకని? అది 10,000 చీర అయినా సరే ఆ 1,000 రూపాయలు పెట్టి నువ్వు చేసిన డిజైనే కనబడుతుంది. నీ చూపు ఆ చీర కనబడదు. ఇంకా ఆ చీర ఒకవేళ ఎవరికైనా నువ్వు గిఫ్ట్గా ఇచ్చినా ఆ గిఫ్ట్గా ఇచ్చిన చీర ఆ మనిషి కూడా కనపడ్డు, ఆ డిజైన్ ఒకటే కనపడతా ఉంటుంది నీకు. అంటే ఎందుకంటే నువ్వే తయారు చేసావు. ఆ ప్రేమ ఉంటుంది. ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకని? నా చేతులతో కష్టపడి తయారు చేశా. ఇంకా అర్థమైంది. ఇప్పుడు మీలో ఎవరైనా ఒక గిఫ్ట్ తయారు చేసే, లేకపోతే ఒక గిఫ్ట్ కొన్నారనుకుందాం పాస్టర్ గారికి. నేను ఆ గిఫ్ట్ ధరించుకుని వచ్చాను, బట్టలు కావచ్చు, వాచ్ కావచ్చు, సమ్ ఏదైనా సరే. నేను అది వేసుకొచ్చినప్పుడల్లా నీ దృష్టి ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా పైకి చెప్పరు, మనసులో ఏమనిపిస్తుంది? కొన్నిసార్లు పక్కలతో ఈరోజు పాస్టర్ గారు వాచ్ పెట్టుకొచ్చారు, నేను కొన్నది అంటారు. అంటే ఇది మీరు కొన్నది కాదులేండి, మా అమ్మలకు ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు ఈ వాచ్ మీరు కొన్నది అంటే చెప్తున్నా, మా మేనళ్ళు కొన్నాడు కదా అంటే చెప్తున్నా. ఒకవేళ మీరు కొనవచ్చు. అలాగా ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఖచ్చితంగా అది నేను ధరించుకుని వస్తే మీ చూపు 100% దేని మీద పడుతుంది? ఎందుకంటే దాని మీద నీకు ప్రేమ ఉంటుంది. తప్పు కాదు అది. ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్నావు, నువ్వు కష్టపడి లేదా తయారు చేసి ఇచ్చావు. అలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ డ్రెస్ కావచ్చు, వాచ్ కావచ్చు, మరి టై కావచ్చు, మరి ఏదైనా సరే 100% దాని మీద నీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దాని మీద నీకు మమకారం ఉంటుంది. దాంట్లో తప్పు లేదు. ఎందుకనంటే నువ్వు కష్టార్జితంతో కొన్నావు. 100% అది చూసినప్పుడు నీకు ప్రేమ కలుగుద్ది. అవునా కాదా? అందుకనే ఆత్మీయ జీవితంలో ఏదైనా సరే గుర్తుపెట్టుకొని, మనం కష్టపడి సంపాదించుకుంటామే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. అది పరువే కావచ్చు, పేరు ప్రతిష్టలే కావచ్చు, నిలబెట్టుకున్న ఆత్మీయ జీవితమే కావచ్చు. ఆ వాల్యూ ఎవరికి తెలుస్తుందో తెలుసా? నిలబెట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది, కాపాడుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అర్థమవుతుందా? కోరికలు చంపుకున్న వాళ్ళకి తెలుస్తుంది. నిలబడాలని ఆసక్తి కలిగిన వాళ్ళకి దాని వాల్యూ ఏంటో. ఇప్పుడు బైబిల్ ఏం సెలవిస్తుందంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉంటుందట? ఎలా ఉంటుందండి? వాళ్ళకి వెర్రితనం, మనకేంటి? ఇప్పుడు బయట వాళ్ళు ఏమంటున్నారు? చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడని. ఆడికి తెలియదు దాని విలువ. ఆ 3 మేకులు పై వేలాడడం వల్ల దేవుడు ఈ లోకంలో చేసిన గొప్ప కార్యం ఏంటో వాడికి అర్థం కాల. ఆయన వేలాడకపోతే మనుషుడికి రక్షణ లేదు. ఆయన వేలాడకపోతే మనుషుడుకు దేవుని రాజ్యంలో చోటు లేదు. ఆయన వేలాడకపోతే మనకు పాపానికి పరిహారము లేదు. గుర్తుపెట్టుకోండి, వాడికి తెలియదు విలువ. కానీ సిలువ విలువేంటో మనకు తెలుసు. సిలువ విలువ మనకు తెలుసు. ఎందుకనంటే విలువ తెలియని వాడికి వెర్రితనం, తెలిసిన మనకు దేవుని శక్తి. కొన్ని సందర్భాల్లో దేవుని ఆత్మీయ జీవితం కూడా అంతే. చాలా సందర్భాల్లో మన మందిరానికి వస్తూ ఉంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే, దేవునికి ప్రయారిటీ ఇస్తూ ఉంటే, ఏ సమయమైనా సమయం అనక అసమయం అనక పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని మందిరానికి వెళుతూ దేవుని పరిచర్య కొరకు కానుకలు ఇస్తూ గుప్పులు ఇస్తూ సువార్త కొరకు ప్రయాసపడితే లోకానికి అది ఎలా కనిపిస్తుంది? వెర్రితనం. కానీ మనకేమనిపిస్తుంది తెలుసా? ఈ పరిచర్య దేవుని కొరకు చేయాలా, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు,
నేను పాటలు పాడితే ఆ సంతోషం వేరు, ప్రార్థన చేస్తే ఆ సంతోషం వేరు, దేవుడి సువార్త కొరకు డబ్బులు ఖర్చు పెడితే ఆ సంతోషం వేరు. దాంట్లో ఉన్న విలువ మనకు తెలుసు. బయటోడికి ఈడేంటి ఇలా డబ్బులు తగలేస్తున్నాడు, పిచ్చి పడేసిందా, అది వాళ్ళకి వెర్రితనం, మనకు విలువ కలిగినది. అందుకే దేవుని శక్తి అన్నాడు. ఏంటట? అది మనకు తెలుస్తుందండి. బయట పనికి మాలినోడికి ఏం తెలుస్తుంది, చేతగాని వాళ్ళకి ఏం తెలుస్తుంది, దేవుడు అంటే ఏంటో విలువ తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఆయన ప్రాణం పెట్టిన విలువ ఏంటో తెలియని వాడికి ఏం తెలుస్తుంది. మనకు తెలుసు దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని విలువ ఏంటో, ఆయన ప్రాణం పెట్టకపోతే మన స్థితి ఏంటో మనకు తెలుసు. వాళ్ళకది తెలీదు. అది కష్టపడితే సంపాదించుకున్న దానికి ఆ వాల్యూ ఉంటుంది. ఏమంటే చెప్పండి. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏది కష్టపడి సంపాదించుకుంటామో అది మనకెప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. ఏమిస్తుందండి? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కష్టపడి చేసినప్పుడు. ఇప్పుడు చాలామంది మందిరాన్ని కట్టారు, మందిరాన్ని కట్టినప్పుడు అది చూసినప్పుడు అల్లా నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? నేను ఆ పని చేసినప్పుడు ఆ పనిలో నేను కూడా ఉన్నాను తెలుసా, మా చేతులతో కట్టాను తెలుసా, దాని కొరకు నేను అమౌంట్ ఇచ్చాను తెలుసా, నీ కష్టపడి ఇసుక కలిపాను, కష్టపడి పని చేశాను అంటే ఆ సంతోషం ఎలా ఉంటుంది? బయటోడికి అది అర్థం కాదు. దీంట్లో సంతోషం ఏముందిరా అనుకుంటాడు. కానీ కష్టపడి నీ చేతులతో నువ్వు నిర్మించుకుంటే ఆనందం ఉంటుంది. అది ప్రపంచంలో కోట్లు పెట్టినా, అది గుర్తుపెట్టి, కొన్ని కోట్లు పెట్టినా కొన్ని ఆనందాలు మనం కొనలేము. అవునా కాదా? ప్రపంచంలో డబ్బుతో ఏదైనా కొనొచ్చు అని కొంతమంది అంటున్నారు. నేనేం చెప్తాను తెలుసా, డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవా? డబ్బు ఉంటుంది. బాగా ఆలోచించండి, సంతోషాన్ని కొనగలమా? డబ్బు కొంటాం, డబ్బుతో పరుపును మంచాన్ని కొంటాం, కాస్ట్లీ మంచాన్ని. మీకు అర్థమైందా? మొన్న ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక బెడ్ చూసాం. ఎవరు మరి అన్న నేను వెళ్ళాము ఎక్కడ, అది వాటర్ బెడ్ అంట. ఏ బెడ్ అండి? వాటర్ బెడ్. ఇదేం బెడ్ అండి ఇంతకన్నా అంటే మేము వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అలా కూర్చుంటే దిగిపోతుంది కిందకి. మనకేం కొంచెం స్టిఫ్గా ఉండాలా, అలా దిగిపోతే నడువు పడుతుంది కదా. అప్పుడు అన్న అంటున్నారు వాటర్ బెడ్ ఉంటుందండి. వాటర్ బెడ్ కాస్ట్లీనే, లక్షల రూపాయల వాల్యూనే. దాని మీద పడుకున్న నీ నిద్రకు రాలేదంటే నీకన్నా దరిద్రుడు ఎవడుంటాడు ఈ భూప్రపంచంలో? బెడ్ కాస్ట్లీ, మీకు అర్థమైందా? దాని మీద పడుకున్న నువ్వు కాస్ట్లీ. కానీ అంతకంటే కాస్ట్లీ ఏంటి తెలుసా? సుఖంగా నిద్ర పట్టడం. దానికోసం స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కొనుక్కుంటున్నారు, దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. హాయిగా నిద్ర పట్టేవాడు నేల మీద పడుకున్నా నిద్రపోతాడు. అప్పుడు ఆ కోట్ల రూపాయలు పెట్టి, లక్షల రూపాయలు పెట్టి బెడ్ కొనుక్కుని ఆ వాటర్ బెడ్ మీద పడుకున్నవాడు గొప్పోడా, హాయిగా తినేసి నేల మీద పడుకున్నవాడు గొప్పోడా? కోట్లతో నువ్వు బెడ్లు కొంటావు, నిద్ర కొనలేవు. అర్థమైందా? డబ్బులుంటే ఫ్రాన్స్ బిర్యానీ తింటావు, అంతకన్నా కాస్ట్లీ బిర్యానీ తింటావు, లోపల అరుగుదల శక్తిని కొనలేవుగా. కొనగలమా? కొనలేవు. ఫ్రాన్స్ బిర్యానీ అంటావు, అన్ని బిర్యానీ ముందుకు వస్తాయి, తినాలిగా, అరగాలిగా, అరక చచ్చిపోతావుగా ముందు. అంటే ఎంతున్నా సంతోషాన్ని కొనలేవు. చాలామంది అనుకుంటున్నారు డబ్బుంటే బాగుండండి. నో, బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బు కంటే వాల్యుబుల్ థింగ్స్ చాలా ఈ ప్రపంచంలో ఉన్నాయి, చాలా ప్రపంచంలో ఉన్నాయి. ఆనందాన్ని డబ్బుతో కొనలేము, నిద్రని డబ్బుతో కొనలేము, ఆకలి శక్తిని డబ్బుతో కొనలేము. బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బుతో కాస్ట్లీయెస్ట్ డ్రెస్ కొనగలం, కానీ అదే డబ్బుతో జబ్బును మాత్రం తగ్గించుకోలేం. అవునా కాదా? మధ్యకాలంలో ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయి అనంత్ అంబానీ, ఆ తల్లి నిజంగా ఆ తల్లి తండ్రి ఎంత బాధపడుతున్నారు. వాళ్ళు మన దేశంలోనే కోటీశ్వరులు, అంతేకాదు ప్రపంచంలో వాళ్ళు కూడా ఒక పొజిషన్లో ఉన్నారు. మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ మమ్మీ చెప్పారు, ఏం తెలుసా, నా కొడుకు అన్నీ ఉన్నాయి, మేము ట్రై చేసాం, ఒకసారి స్లిమ్ అయ్యాడు, కానీ అది రియాక్షన్ ఇచ్చింది. ప్రపంచంలో టాప్ మోస్ట్ డాక్టర్స్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వగలగ కెపాసిటీ వాళ్ళకు ఉంది, తీసుకొచ్చారు. కానీ అది తగ్గకపోగా మరింత పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయండి. ఇంకా చెప్పాలనంటే వాళ్ళు భోజనం చేయాలంటే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఫ్లైట్ మీద రాగలరు, లండన్ వెళ్ళి డ్రింక్ తాగి మళ్ళీ రాగలరు, వేరే ప్రాంతం వెళ్ళి, వేరే దేశం వెళ్ళి, రష్యా వెళ్ళి టీ తాగి మళ్ళీ రాగలరు. టీ కోసం అక్కడికి వెళ్ళి ఫ్లైట్ వేసుకెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ కూర్చొని అంత కెపాసిటీ కలిగిన కుటుంబం వాళ్ళు. కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి. కానీ
వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఎంత బాధపడతారండి, ఆ తెల్ల ఎంత బాధపడ్డారు తెలుసా? నిజంగా ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే, ఎంత కోటీశ్వరరాలైనా తన బిడ్డకు బాగాలేకపోతే ఒక తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోద్దో ఆ వీడియో చూసినప్పుడు అర్థమైంది. ఎంత కోటీశ్వరులైనా తల్లిదండ్రులకి బిడ్డలపై ఏముంటుందండి? ప్రేమ ఉంటుంది. నేను నా బిడ్డకి డబ్బులు ఇవ్వగలుగుతున్నా, మంచి భార్యను ఇవ్వగలుగుతున్నా, నగలు ఇవ్వగలుగుతున్నా, ఎందుకు ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతున్నాం? వాళ్ళు కూడా ఎవరిపై ఆధారపడతారు అప్పుడు? గుర్తుపెట్టుకోండి. అందుకే నేను వాళ్ళు విమర్శించడానికి మాట చెప్పలేదండి. ఈ ప్రపంచంలో వాళ్ళు కూడా ఏడుస్తున్నారు, దేవుని ప్రార్థన చేస్తున్న బిడ్డకి ఎలా అయిపోయిందని. ఒక తల్లి మనసు, తండ్రి మనసు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చాలామంది అనుకుంటున్నారు డబ్బు ఉంటే బాగుండండి, డబ్బు ఉండడం మంచిదే కాదని అన్నాను, కానీ డబ్బుతోనే అన్నీ కొనగలననే భ్రమలో ఉంటావే, అది తప్పు. ఇంకో విచిత్రం చెప్తాను. డబ్బుతో ఒక రిచ్ పర్సన్ ఒక పేద పిల్లని పెళ్లి చేసుకోగలడు, చాలా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోగలడు, కానీ ఆ అమ్మాయి నుంచి ప్రేమను కొనగలదా? మీకు అర్థమైందా? నీ డబ్బుతో కోటీశ్వరుడైనా లేకపోతే నీకు అందంగా స్మార్ట్గా ఉన్న ఒక అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, కొన్ని కోట్ల రూపాయలు కట్నం పడేసి స్మార్ట్గా ఉన్న అబ్బాయిని చేసుకోవచ్చు, కానీ ఆ భర్త నిన్ను ప్రేమించగలిగే ప్రేమను కొనగలవా? లోకల్ ఒక మాట అంటారు, కడుపులో లేనిదే కౌగులించుకుంటూ వస్తుందా అంటే అర్థం ఏంటి? ప్రేమ నిజంగా హృదయంలోంచి వస్తే, ఆ నిజమైన ప్రేమ మనకు దక్కితే మన అదృష్టవంతులు, కోట్ల కన్నా గొప్పవాళ్ళం. కామం వేరు, ప్రేమ వేరు. పాయింట్ నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ చెప్పింది రివర్స్గా తీసేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రేమ వేరు, కామం వేరు. ఇష్టపడడం వేరు, మనిషిని ప్రేమించడం. ఇష్టం అందాన్ని బట్టి పుడుతుంది, ఇష్టం కోరికలోంచి పుడుతుంది, ప్రేమ గుండెల్లోంచి పుడుతుంది. అంటే అర్థమైంది తెలుసా? వాళ్ళు ఎలా ఉన్నా మనం సహిస్తాం, వాళ్ళ లోపాలున్నా భరిస్తాం, వాళ్ళ మైనస్లు కూడా భరిస్తాం. ఎప్పుడు అంటే వాళ్ళు మనం ప్రేమిస్తాయి. అందుకే బైబిల్ ఏముంది తెలుసా? ప్రేమ దోషములన్నిటినీ కప్పుద్దంట. ఏం కప్పుద్దండి? ఉందా లేదా బైబిల్లో? ఉంది కదా. ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. ఏ అధ్యాయంలో ఉంది? కొరింథీ పత్రికలో ఉంది. ఉందా లేదా? అంటే ప్రేమ దోషములను ఏం చేస్తుంది? కప్పేస్తుంది. అంటే ఇప్పుడు ప్రేమ ఉన్నప్పుడు కొన్నిసార్లు తప్పు చేసినా మనం మన్నించేస్తాం, ప్రేమ లేనప్పుడు చిన్న విషయాన్ని కూడా భరించలేం. నిజమా కదా? ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. నా మీద మీకు ప్రేమ ఉందనుకోండి, నేను గద్దించినాను స్వీట్గా తీసుకుంటాం. నేను నచ్చలేదు అనుకోండి, చిన్న మాట కన్యార చేసినా నేను నచ్చను నీకు. అవునా కాదా? ప్రేమించినప్పుడు నేను ఏం చెప్పినా చేస్తావు. నా మీద ప్రేమ లేనప్పుడు ఏం చెప్పినా కానీ ఎలా చెప్తున్నారు నాకు అనుకుంటాం. డిఫరెంట్ ఏంటి అని అంటే, ప్రేమ అనేది అల్టిమేట్గా మనం డబ్బుతో కొనలేము, బంగారంతో కొనలేము. అభిమానము, ప్రేమ, ఆప్యాయత అనేవి కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా దక్కవు. అవి దక్కాలి అని అంటే దేవుని కృప ఉండాలా. మీకు అర్థమైందా? అదృష్టం అనేది అంటే దేవుని కృప ఉండడమే అదృష్టం, ఇంకా అంతకుమించే ఉంది. ప్రత్యేకంగా అదృష్టమే. దేవుని కృప మన మీద ఉంటే మనం అదృష్టవంతులమే, దీంట్లో సందేహం ఏమి? అవునా కాదా? సో డబ్బుతో అన్నీ కొనగలమా? కొనలేం. నిద్రను కొనలేం, ఆరోగ్యాన్ని కొనలేం, దుస్తులను కొనగలవు. ఇప్పుడు బైబిల్లో గెహజీ బంగారం తెచ్చుకున్నాడు, విలువ కలిగిన వస్త్రాలు తెచ్చుకున్నాడు కదా. ఏం చేద్దామని? ధరిద్దామని. బంగారం తెచ్చుకున్నాడు, విలువ గల వస్త్రాలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎలీషా గారు ఏమన్నాడంటే, నీకు కుష్ఠరోగం వచ్చునుగాక అన్నాడు. కుష్ఠరోగం వచ్చేసింది. ఇప్పుడు కుష్ఠరోగం వచ్చిన తర్వాత కాస్ట్లీ వస్త్రాలు ధరించినంత మాత్రాన అందంగా కనబడరు. అంటే తన ఆవేశంతో, పాపంతో వస్త్రాలు తెచ్చుకోగలిగాడు, అబద్ధంతో బంగారాన్ని తెచ్చుకోగలిగాడు, వెండి తెచ్చుకోగలిగాడు, వస్త్రాలు తెచ్చుకోగలిగాడు, కానీ అనుభవించలేకపోయాడు. ఏం చేయలేకపోయాడండి? అందుకే చెప్తున్నా, డబ్బుతో అన్నీ కొనేద్దాం, డబ్బుంటే చాలు అనే భ్రమలో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చాలా అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలివి. ఎందుకంటే తినగానే నిద్రపడుతుంది, లేవగానే ఆకలేస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి నీకు? ఆకలికే అయ్యా టానిక్లు ఇవ్వండి అయ్యా అని తిరుగుతున్నారు డాక్టర్ గారి చుట్టూ. ఏం వేయడానికే? ఆకలి వేయడానికే. నిద్రపడడానికి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగుతున్నారు, రాత్రి తిరుగుతారు దెయ్యాల్లాగా. ఎందుకు? నేను వయసు రీత్యా వచ్చే వాళ్ళ గురించి మాట్లాడట్లా.
సహజంగా ఒక 60+ వచ్చిన తర్వాత వయసు రీత్యా ఆకలి మందగించడం, నిద్ర మందగించడం, నిద్ర పట్టకపోవడం సహజ సిద్ధమైన స్వభావమైన లక్షణాలు. 30స్లో 40స్లో కూడా నువ్వు ఇలాగే వచ్చిందంటే జబ్బది. మీకు అర్థమైందా? 50-60 ఇయర్స్ వచ్చేసరికి 60 ఇయర్స్ ఆటోమేటిక్గా అది ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఏజ్ ప్రభావాన్ని బట్టి నిద్ర రాదు, అది తప్పు కాదు. ఏజ్ ప్రభావాన్ని బట్టి బలహీనతలు ఉంటాయి, తప్పు కాదు. ఏజ్ ప్రభావాన్ని బట్టి ఆకలి మందగిస్తే తప్పు కాదు. కానీ 20స్లో 30స్లో కూడా నిద్ర పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలుసా మీకు? అవునా కాదా? ఈ మధ్యకాలం ఒక సిస్టర్ ఫోన్ చేశారు, ఆమె వయసు 25 ఇయర్స్ నిద్ర పట్టట్లేదంట. వయసు ఎంత? 25 ఇయర్స్. ఆలోచించండి. అందుకే చెప్తున్నా, డబ్బుతో అన్ని కొనలేము. ఈరోజు నువ్వు చక్కగా ఉన్నావు, ఆకలేస్తుంది, పడుకున్నావు, నువ్వు ఏ బట్టలు వేసుకున్నా బాగున్నావు అంటే అర్థం ఏంటి అని అంటే, నీకు దేవుడు అన్నీ అనుగ్రహిస్తున్నాడు, ఇంకా అది లేదని ఇది లేదని ఏడవకు. ఎందుకనంటే ఇంత చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చక్కటి నిద్రనిచ్చాడు, ఏ ఇబ్బంది లేని కొన్ని ఆర్థిక స్ట్రగుల్స్ పడాలా. స్ట్రగుల్స్ లేకపోతే జీవితం ఎలా అవుద్దండి? అవుతుందా? అవ్వదు. జీవితం అవ్వాలి అని అంటే స్ట్రగుల్స్ రావాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక రాయిని తెచ్చి మీ ఇంటి ముందు పెట్టారు. మీరు ఏమంటారు? పెద్ద రాయి ఇంత ఎత్తు, ఒక 6 అడుగులు రాయి తెచ్చారండి. మీ ఇంటి ముందు డోర్ తీసేసరికి మీ ఇంటి ముందు నీ గిఫ్ట్ అన్నారు. ఏమంటారు మీరు? బుద్ధి ఉందా? రాయి తెచ్చేవిట్రా, ఈ రాయి తెచ్చి నేనేం చేసుకున్నా, 6 అడుగులు రాయి తెచ్చేవేంటి అంటారనరా? అదే రాయికి ఉలి దెబ్బతో కొట్టి మీ రూపాన్ని చెక్కి, అదే 6 అడుగులది అన్ని ఉలితో సుత్తితో కొట్టి ముక్కులాగా చెక్కి, నీ హెయిర్ లాగా చెక్కి, ఎక్కడికక్కడ ఉన్నదాన్ని అదే రాయి శుభ్రంగా చెక్కి తెల్లారేసరికి మళ్ళీ నీ కళ్ళు తెరిచేసరికి నీ కళ్ళ ముందు పెడితే నీ మొహం ఎలా ఉంటుంది? వెలిగిపోద్ది. ముందున్నది అదే రాయి, ఇప్పుడున్నది అదే రాయి. తేడా ఏంటి అంటే, అది ఉలి దెబ్బ తినలేదు, సమ్మెట దెబ్బ తినలేదు, సుత్తె దెబ్బ తినలేదు. ఇది తిందే అందమైన ఆకృతి వచ్చింది. అంటే బండలాంటి జీవితం ఆకృతి రావాలి అని అంటే ఖచ్చితంగా సుత్తె దెబ్బ పడాలి, ఉలి దెబ్బ. అంటే అర్థం ఏంటి? నువ్వు రాయిలా ఉందాం అనుకుంటున్నావా? మంచి ఆకృతి కలిగిన వ్యక్తిలా మారాలనుకుంటున్నావా? కొంతమంది అంటారు, నాకు మంచి ఆకృతి కావాలి కానీ రాయి దెబ్బ నాకు వద్దు, సుత్తె దెబ్బ నాకు వద్దు, ఆ ఉలి దెబ్బ నాకు వద్దు. మరి బండలాగానే ఉంటావు, ఇప్పటికి నిన్ను చూస్తే బండ అంటారు. ఇంకా మార్పు లేదు. మార్పు రావాలి అని అంటే దెబ్బ పడాలి. అంటే స్ట్రగుల్స్ వస్తేనే దేవుని తన స్వరూప్యంలోనికి మనం ఏం చేయబడతాం? మార్చబడాలి అని అంటే దెబ్బ పడాలి. సమస్యలు వస్తేనే మనం నిలబడతాం. ఇప్పుడు దావీదు గొప్పోడు ఎందుకంటున్నాం అంటే చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు, అవునా కాదా? యోబు గొప్పోడు ఎందుకంటున్నాం? చెప్పండి గట్టిగా, అది రిప్లై ఇవ్వాలా. ఎస్తేరు గొప్ప స్త్రీగా లిఖించబడింది ఎందుకు? రూతు గొప్పగా దేవుని వంశం వల్ల చేర్చబడింది ఎందుకు అంటే, ప్రపంచంలో నువ్వు బైబిల్ చరిత్రలో ఏ భక్తుడిని తీసుకున్నా స్ట్రగుల్స్లోంచి వెళ్ళాడు, ఆ కష్టాలు దాటి గొప్పోడయ్యాడు. ఇప్పుడు వాళ్ళు ఆత్మీయంగా మనకి రోల్ మోడల్గా ఉన్నారు. అంటే మనం ఇతరులకి రోల్ మోడల్గా ఉండాలి అంటే దేని గుండా వెళ్ళాలా? ఎలా వెళ్ళాలండి? సమస్యలు గుండా. ఏ సమస్య లేకుండా ఉండాలి అని అంటే నువ్వు మనిషి కదని అర్థం. లోకంలో ఒక మాట అంటారు కదండి, సమస్యలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా అంటారు. అంటే నువ్వు మనిషివా మానువా? మనిషి అయితే శ్రమలు వస్తాయి, నాకెందుకు వచ్చినాయి అనకప్పుడు. చాలా నాకే జరుగుతుంది, నీకే కదా, నువ్వు చుట్టుపక్కల వాళ్ళు జరుగుతుంది, అలా చెప్పుకోవడం నువ్వు చెప్పుకోండి, అదే తేడా. సమస్య లేని మనిషి భూప్రపంచంలో ఎవ్వడో ఉన్నారా? గట్టిగా చెప్పండి. మరి ఎందుకు అప్పుడప్పుడు తెగ ఫీల్ అయిపోయి బట్టలు చింపేసుకుని నాకే, ఇంకెవరికి లేవండి, నాకే, నీకన్నా ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బయటికి వెళ్ళు, నూతులో కప్పలాగా అక్కడే కూర్చుని నాకేనండి ఇంకెవరికి లేవండి అంటున్నారు. నువ్వు నూతులో కప్పే, బయటికి రా. ఆ నూతులోంచి బయటకు వస్తే బయట బాహ్య ప్రపంచం చాలా ఉంది, నీకన్నా పెద్ద పెద్ద కప్పలు బయట ఉన్నాయి, నీకు తెలియట్లా. మీకు అర్థమైందా? అంటే అర్థం ఏంటంటే, మీకన్నా పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు బయట చాలామంది ఉన్నారు. మనమేమనుకుంటే నూతులో ఉండి ఇవే 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 ఇవే. నో,
బయటకు వచ్చి చూస్తే అర్థమవుతుంది ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎంతమంది ఫేస్ చేస్తున్నారు, ఎంతమంది స్ట్రగుల్స్ గుండా వెళ్తున్నారు. చాలామంది ఇలాగే ఫీల్ అయిపోయి ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. చాలామంది కృష్ణాల డబ్బాలు వెతుక్కుంటున్నారు. మీకు అర్థమైంది? ఒకడు అంటాడు, నాకే దొరకడు ఇలాంటి భర్త, అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నా. ఏది పెట్రోలు, ఏది ఎంట్రన్స్ చేసా, ఏది కలుపు మందు. నీ భర్త కంటే చాలా దరిద్ర కొట్టాడు బయట చాలామంది ఉన్నారు. నీకు ఇంకా మంచోడు దొరికాడు. కోపం వచ్చినప్పుడే కొడుతున్నాడు. ఒకడు ఉత్తుని కొడుతున్నాడు. కోపం వస్తే కొడుతున్నాడు, ఉప్పు ఎక్కువైతే కొడుతున్నాడు, కారం ఎక్కువైతే కొడుతున్నాడు. మీకు అర్థమైందా? ఎండ ఎక్కువైతే కొడుతున్నాడు, వర్షం వస్తే కొడుతున్నాడు, చలి పెడితే కొడుతున్నాడు. ఇలాంటి దరిద్రులు సైకో బ్యాచ్లు చాలామంది ఉన్నారు. నీకు చాలా బెటరు. అర్థం కావట్లేదు కొంతమందికి. మీకు అర్థమైందా? నిజం చెప్తున్నా అండి, సరదా కాదు. ఇలాంటి సైకో వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అనుకుంటారు నా భార్య చాలా సైకో. నీ భార్య కన్నా సైకోలు చాలామంది బయట ఉన్నారు. నీ భార్య ఇంకా గయ్యాళిదే. బయట సైకో భార్యలు చాలామంది ఉన్నారు. ఏమన్నా గొడవే, ఎప్పుడు ఎలాగొస్తుందో తెలియదు. ఏం మాట్లాడినా గొడవ. ఒకళ్ళు ఉంటారు గొడవకి సిద్ధంగా ఉంటారు ఇంటికి వచ్చేసరికి. అందుకే కొంతమంది తాగేసి రోడ్ల మీద తిరిగి పడిపోతారు కానీ ఇంటికి మాత్రం రారు. నిజమే. ఎందుకో తెలుసా? ఇంటికి వచ్చా సైకో వైఫ్ ఉంటుంది ఇంటి దగ్గర, మామూలు కాదు. వాడి కోట్లు ఉన్నాయి. అందుకే కదండి సొలొమోన్ గారు ఏమన్నారు? గయ్యాళి అయిన భార్యతో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీదెక్కి, అంటే అర్థమైంది తెలుసా? దాకోవడం మేలని. మిద్దె ఎప్పుడు ఎక్కుతారండి? చిన్నప్పుడు ఆటలాడుకునే వాళ్ళం కదా. చిన్నప్పుడు దాగుడు మూతలు ఆడేటప్పుడు కనబడకుండా మిద్దె ఎక్కేవాళ్ళు. ఇప్పుడంటే మిద్దిళ్ళు పోని అన్ని సీలింగ్లు వచ్చేసినాయి. మా చిన్నప్పుడు మా నాన్నగారు మా తాతగారు వాళ్ళ టైంలో మిద్దిల్లుంటే గొప్పోడు అనేవారు అప్పట్లో. అవునా కాదా? ఇప్పుడు మిద్ది పోని సీలింగ్ వచ్చినాయి. మిద్దులు ఎక్కడానికి ఉండే, సీలింగ్ ఎక్కడానికి లేవు. అందుకని ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు. నిజమేనండి. ఒకవేళ ఇప్పుడు కూడా మిద్దు ఉంటే చాలామంది మిద్దు మీద పట్టుకుంటారు, బయటికి రారు. సందేహం లేదు. ఎందుకని వచ్చాడా అయిపోయాడా. ఈవిడ మాత్రం గుండ్రాయిలో తినేసి కూర్చోంటుంది. సైకో వైఫ్ అంటే అలా ఉంటుంది. కాబట్టి నీ వైఫ్ కొంచెం గొడవ పడుతుంది అంతే. కోపం వచ్చి కూడా మాటలు ఇసిరేస్తుంది. సర్దుకో. భర్త అప్పుడప్పుడే కొడుతున్నాడు, సర్దుకో. రోజు కొట్టట్లేదుగా. సో అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, మన లైఫ్ని బట్టి మన సంతృప్తిగా ఉండాలి తప్ప ఇతరులతో ఏం చేయకూడదు, కంపేర్ చేయకు. ఇంకా కంపేర్ చేసుకుంటే కొన్ని విషయాల్లో వాళ్ళకంటే దేవుడు బెస్ట్ లైఫ్ ఇచ్చాడు కదా, ఎందుకు దేవుడిని ఇంకా స్తుతించకుండా నేను ఏడవాలా అనే టైప్లో ఉండాలి తప్ప నా లైఫ్కి ఎందుకు ఎలా అయిపోయింది, నా పరిస్థితి ఎందుకు ఎలా అయిపోయింది, అలాంటి పరిస్థితులు ఆలోచించండి. దావీదు ఆ సిచ్యువేషన్లో కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడే అని ఉంది. కానీ ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు ఉందా? డిప్రెషన్లోకి వెళ్ళాడా? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట? గుర్తుపెట్టుకోండి, దేవుడు మన హృదయంలో ఉంటే మన ధైర్యమే దేవుడండి. అవునా కాదా? ఆయనే మన ధైర్యం. దావీదు అందుకే పదే చెప్తాడు, ఆయనే నా కొండ, ఆయనే నా కోట, వేటగాని ఉరిలోంచి నన్ను తప్పిస్తాడు, 10,000 మంది కూలినా ఏ అపాయము నా యొద్దకు రాదు. నా కుడి పక్క 10,000 మంది పడి నా కుడి, అంటే ఎంతమందికి ఏం జరిగిపోయినా నాకేం కాదు. అంటే దావీదు ధైర్యం ఎవరండి? మరి ఆ దేవుడినే కదా మనం కూడా నమ్ముతున్నాం. దావీదు సమయంలో ఉన్న దేవుడు ఇప్పుడు లేడా? దావీదుకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు చేయడా? అంటే ప్రాబ్లం ఎవరిలో ఉంది? ఇప్పుడు సమస్యలు వస్తాయి, ఇబ్బంది పెడతాయి. అందుకే చెప్తున్నా, సమస్యలు ఎందుకు వస్తాయంటే మనం గొప్పలు అవడానికైనా రావాలా, మనం మంచి స్వరూప్యంలోనికి. అంటే మనలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందిలో కొన్ని ప్రాబ్లమ్స్ అంటే కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పిదాలు, కొన్ని చెడ్డ అలవాట్లు, కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి. అవి మామూలుగా చెప్తే నువ్వు వినవు. అప్పుడు దేవుడు కొన్ని సమస్యలు పంపించడం ద్వారా కుమిలిపోయి, కంగారు పడి, ఇబ్బంది పడి, హృదయానికి అర్థమయ్యి ఆ సమస్య నుంచి ఎక్కడికి వస్తావు? ఆ పాప నుంచి ఎక్కడికి వస్తావు? అంటే నువ్వు బయటికి రావాలని కొన్నిసార్లు సమస్యలు పంపిస్తాడు. లేకపోతే మనం ఎక్కడ మాట వింటారా? మానండి అంటారు. మానిపించేలా సందేహమే లేదు దీంట్లో. మీకు అర్థమైందా? అందుకనే చాలా సందర్భాల్లో మనం ప్రపంచంలో డబ్బుతో అన్నీ కొనలేము. పాయింట్ నోట్ చేసుకోండి. కానీ చాలామంది దేని కొరకు పరిగెడుతున్నారు? తినడానికి డబ్బు కావాలి, ఉండడానికి డబ్బు కావాలి. తప్పు కాదు. డబ్బులు సంపాదించడం తప్పు కాదు, డబ్బులు ఉండడం తప్పు కాదు. కానీ డబ్బే ప్రపంచంగా బ్రతకడం మాత్రము తప్పే, ముమ్మాటికి తప్పే. మీకు అర్థమైందా? ఒక ధనవంతుడు ఇలాగ అనుకున్నాడంట, కోట్లలో సమకూర్చుకుని, నా ప్రాణమా తినుము త్రాగుము
చెప్పు. సుఖించు, ఎంజాయ్ చేయరా పిచ్చోడా. ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, కొన్ని సంవత్సరాలకి సరిపడగా ఆస్తిపాస్తులు ఉన్నాయి, నీకేంటి కొదవా, చెయ్యి ఎంజాయ్ అన్నాడంట. ఇప్పుడు వాడి శరీరంలో ఏముంది? ఆరోగ్యం ఉంది, శరీరంలో ఆరోగ్యం ఉంది, చేతిలో డబ్బు ఉంది, తరతరాలు తిన్న తరగని ఆస్తి ఉంది. ఇప్పుడు ఆ దేవుడు మాట వింటాడా? వాడు కూర్చుని అలా అనుకుంటే దేవుడు పైనుంచి చూశాడట, విన్నాడు ఆ మాట. ఇప్పుడు ఒక్కడే కూర్చున్నప్పుడు కూడా ఆ మాటలు దేవుడు వింటాడా? వింటాడు. నువ్వు ఇంటి దగ్గర కూర్చుని మాట్లాడే పనికి మాలిన మాటలు కూడా దేవుడు వింటాడు. టీవీ ముందు కూర్చుని మాట్లాడే పనికి మాలిన మాటలు వింటాడు. సీక్రెట్గా అక్కడికిక్కడ దూరేసి ఫోన్ మాట్లాడిన మాటలు కూడా దేవుడు వింటాడు. వింటా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ రెండంక్ష ఖడ్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించిన సిస్టర్ సుబ్బలక్ష్మి వారి కుటుంబం రాజమండ్రి నుంచి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఒక సేవకుడిగా నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. సిస్టర్ సుబ్బలక్ష్మి గారిని బట్టి, వారి భర్త కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క రెండంక్ష ఖడ్గం అనే యొక్క వాక్యం అనేక మంది ప్రభా రక్షణకు కారణంగా ఉండడానికి మీరు కృపనిచ్చారు ప్రభా. అనేక మందికి సువార్త స్ప్రెడ్ అయ్యే విషయంలో సిస్టర్ ఎంతగానో సహకరించారు ప్రభా. తన కుటుంబాన్ని కూడా మీరు దీవించి బలపరచండి ప్రభా, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ సోదరుని వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇంకా మీలో ఎవరైనా ఒకవేళ ఈ యొక్క రెండంచెల ఖడ్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మందికి ఈ సువార్తను వ్యాపింపచేయాలని ఆశపడినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్లు మీరు కాంటాక్ట్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.